ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరదలు, వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా వరద ఉధృతిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ కలెక్టర్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద పరిస్థితిపై ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 62,000 ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. గండ్లు పడి రోడ్లపై నీటి చేరికతో రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. ఏలేరు వరద ఉధృతి క్రమంగా పడుతోందని డిప్యూటీ సీఎం కలెక్టర్కి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, పాలు అందించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయట. ప్రస్తుతం వరద పరిస్థితులపై వారు ఆరా తీస్తున్నారట. వారికి సహాయ సహకారాలు అందించనున్నారట కేంద్ర బలగాలు. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట చంద్రబాబు గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు కాకినాడ జిల్లాలో ఏలేరు వరద క్రమంగా తగ్గుతోంది. పలుచోట్ల ఇళ్లు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏలేశ్వరం, జగ్గంపేట, కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో పంటలు నీట మునిగిన విషయం మనకందరికీ తెలిసిందే.